దగ్గరలో మ్యాచ్ ఉందని చెప్పాను కదా, నువ్వు దానికి ప్రాక్టీస్ చేయాలి. ఇలా కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు అని కూర్చుంటే కుదరదు. గుళ్ళో విశ్వనాథ్ గారి స్టూడెంట్ ధీరజ్ని చూసావు కదా, అతను చాలా ఎఫిషియెంట్ అట. నువ్వు కూడా అతనిలాగే ట్రైన్ అవ్వాలి. ఎందుకు నవ్వుతున్నావు? లేకపోతే ఏంటి సార్, గుళ్ళో కొబ్బరికాయ సరిగ్గా కొట్టలేకపోయారు, ఇంకా మ్యాచ్లో కప్పేం కొడతారు? తప్పు. అలా ఎవ్వరిని తక్కువ అంచనా వేయకూడదు. సారీ సార్, నాకెందుకో ఆయన యాటిట్యూడింగ్ నచ్చలేదు. ఆ విశ్వనాథ్ గారు మంచోరే, కానీ కోపం ముక్కు మీద ఉంటుందనుకుంటా. వాళ్ళ ఆవిడ గారు మాత్రం చాలా మంచోరు, నాకు చాలా బాగా నచ్చారు. ఎందుకు? ఆవిడ ప్రసాదం కూడా నీకు ఇచ్చేసిందా? అదేం కాదు సార్, ఎందుకో తెలీదు, ఆవిడ్ని చూడ్డం మొదటిసారి అయినా ఎందుకో బాగా తెలిసిన మనిషిలా, దగ్గర మనిషిలా అనిపించారు. సుధా, ఏంటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? అదేనండి, మొన్న గుళ్ళో కలిసిన అమ్మాయి గురించి చాలా కలివిడిగా మాట్లాడింది కదా. చాలా అతిగా మాట్లాడింది. అయినా అమ్మాయిలంత ఓపెన్గా ఉండకూడదు, కాస్త భయభక్తులతో ఉండాలి. ఆయన మాట్లాడుతుంటే ఆయనకి అస్సలు అమ్మాయిలే నచ్చరనిపిస్తుంది. అమ్మాయిలు వంట చేయడానికి తప్ప దేనికి పనికిరారన్నట్టే మాట్లాడుతున్నారు. అవును, ఆయన మాట్లాడుతుంటే నాకు కూడా అలాగే అనిపించింది. కొంతమంది అలాగే ఉంటారు, మేలీగో. అయినా ఇప్పుడు ఆయన గురించి మనకెందుకులే. ఎందుకో తెలీదండి, గుళ్ళో తనను చూసిన దగ్గర నుండి తనే బాగా గుర్తొస్తోంది. ఎప్పుడో ఎక్కడో కలిసినట్టు, బాగా తెలిసినట్టు తను మాట్లాడుతుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అనుకోండి. మన అమ్మాయి ఉండుంటే అచ్చం తనలాగే ఉండేదేమో అనిపిస్తోంది. సుధా, పదే పదే తన్ని గుర్తు చేసుకుని గతాన్ని తవ్వి తీయద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? ఎలా మర్చిపోతానండి, 9 నెలలు కడుపును మోసాను, 3 ఏళ్లు గుండెల మీద ఎత్తుకుని పెంచాను. తను కనిపించకుండా పోయిన దగ్గర నుంచి తన జ్ఞాపకాల్ని మోస్తున్నాను. కన్న తల్లినండి నేను. కళ్ళ ముందు లేని కన్న బిడ్డను తలుచుకోకుండా ఎలా ఉంటాను? నా బాధ మీకు ఎప్పటికీ అర్థం కాదులేండి. నిజం సార్, ఆవిళ్ళో ఏదో తెలియని బాధ ఉందని నా మనసు కనిపించింది. నువ్వు అన్నీ అతిగానే ఆలోచిస్తావు. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇదిగో ఈ స్ప్రే కాలు కొట్టుకుని పడుకో, కాళ్ళ నొప్పులు తగ్గుతాయి. థ్యాంక్స్ సార్. నా ఆశయాన్ని నిలబెట్టడానికి పనికిరాని ఈ బిడ్డ నాకు అవసరం లేదు. ఎందుకు కొడుతున్నావు బావా? ప్రీతి, ఏమైంది? అయ్యోండి, మీకేం కాలేదు కదా? నాకేమవుతుంది ప్రీతి? అమ్మా ప్రీతి, ఏంటి ఏమైంది? ప్రీతి నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేచింది అత్తయ్య గారు. ఇదిగో మంచినీళ్ళు తాగు.
ఎందుకంత భయపడ్డావు ప్రీతి? పేడకలమైనా వచ్చిందా? అవునమ్మా. ఏం కల? రుద్రాన్నయ్య మా ఆయనతో కూడా పడి ఆయన్ని చంపేసినట్టు కల వచ్చిందమ్మా. అమ్మా, తెల్లవారుజామున వచ్చిన కళలు నిజమవుతాయంట కదా. నాకెందుకు భయంగా ఉందమ్మా. ప్రీతి, నీకేమన్నా పిచ్చా? కళల గురించి ఆలోచించి భయపడిపోతావా? రిలాక్స్. అత్తయ్య గారు, మీరని చెప్పండి. ఆ కలలేం పట్టించుకోకు ప్రీతి. లేమ్మా, లేచి ఫేస్ వాష్ చేసుకుని వచ్చి పడుకో. ప్రీతికి ఇలాంటి కళ ఎందుకు వచ్చింది? ఈ కళకు అర్థం ఏంటి? రుద్ర వల్ల వీరు ప్రాణాలకు ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నట్ట. ప్రీతి, ఏం ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో. రా. నేను చూసుకుంటానులేండి అత్తయ్య గారు, మీరు వెళ్ళండి. జాగ్రత్త ప్రీతి. పడుకో. ప్రీతికెందుకు ఇలాంటి కల వచ్చింది? నాకు చెమట్లు పడుతున్నాయేంటి? ప్రీతి కల విని అత్తయ్య గారిలో ఏదో భయం మొదలైంది. ఆ భయాన్ని నాకు పాజిటివ్గా మార్చుకోవాలి. అరే ఈడియట్, కొత్త సినిమా రిలీజ్ అయిన ప్రతిసారి కాలేజ్ బంకు కొట్టావనుకో అటెండెన్స్ షార్టేజ్ వస్తుంది, ఇంటికి కంప్లైంట్ వెళ్తుంది. కావాలంటే వీకెండ్ వెళ్దాంలే. ఏంటి బైక్ రేస్కా? నో, నేను అస్సలు రాను. ఇలాంటివి మా ఇంట్లో తెలిస్తే మా అన్నయ్య కాలు ఇరగొడతాడు. నో విక్కీ, నేను రానురా, మీరు వెళ్ళండి, బాయ్. బావా? ఏంటి, ఫ్రెండ్స్ బైక్ రేసింగ్ రమ్మంటున్నారా? అవును బావా, కానీ నేను రానని స్ట్రిక్ట్గా చెప్పేశాను. నేను క్లాసులు కూడా బంక్ కొట్టకుండా కాలేజ్కి వెళ్తున్నాను బావా. ఎందుకంత టెన్షన్ పడతావు వంశీ? చిల్ బాయ్. ఈ ఏజ్లో ఇవన్నీ కామనే కదా. ఇప్పుడు కాకపోతే లైఫ్ని ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తావు? మా ఏజ్ వచ్చేసరికి రెస్పాన్సిబిలిటీస్ మీద పడతాయి.